హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మైసూర్ బోండా చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు పెరుగు, 1 కప్ పెరుగు వేసుకున్నాం కదా, 1/2 స్పూన్ వంట సోడా, 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవడం వల్ల బోండా అనేది గుల్లగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్నాను. నేను 1 కప్ పెరిగేసాను కదా, 3 కప్స్ మైదా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే 1 కప్ అయితే వేస్తున్నాను నేను. ఇప్పుడు మంచిగా ఇలా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే బోండా అనేది గుల్లగా వస్తుందండి. నేనైతే సాల్ట్ అయితే వేయలేదు. నేను బోండా వేసేటప్పుడు నేను సాల్ట్ వేసుకుంటాను. ఎంత బీట్ చేస్తే అంత మంచిగా వస్తుంది బోండా అనేది. ఇలా పైనుంచి కిందకి ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ఉండాలండి. బోండా పడినప్పుడు ఇలా పడితే కరెక్ట్గా ఉన్నట్టు. ఇంకా నీళ్ళు ఏమీ అవసరం పట్టలేదు. నాకు 1 కప్పే వాటర్ పట్టింది. నేను బోండా వేసేటప్పుడు చూపిస్తాను. పిండి కలిపి పెట్టుకుని 1 అవర్ అయితే అయ్యింది కదండి. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మరొకసారి కలుపుకుని ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు బోండా అయితే వేసేస్తున్నాను. వేసినామంటే పైకి లెగిస్తే బోండా అనేది లోపల గుల్లగా వస్తుంది. బోండా చూసారా, మంచిగా పొంగి గోల్డెన్ కలర్లో వస్తున్నాయి చూడండి. ఇలా రావడం వల్ల బోండా అనేది లోపల గుల్లగా ఉంటుంది. ఇంకా కొంచెం ఫ్రై చేసుకుని తీసేసుకోవచ్చు. బోండా అయితే తీసేస్తున్నానండి. ఫ్రై అయిపోయినాయి. బోండా అయితే రెడీ అయిపోయింది. పల్లీ చట్నీ కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. లోపల చూపిస్తాను మీకు. చూసారా, ఉండ అయితే ఏమీ లేదు, గుల్లగా అయితే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్